హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ మూమెంట్ ఎలా ఉందో చూసుకుందామండి. నిఫ్టీలో ఇక్కడ ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది 25,588 అండ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిలే బ్రేక్అవుట్ ఇచ్చిందండి 25,650ని. బట్ అది సస్టైన్ అవ్వక మళ్ళీ మనకు ఇదే రేంజ్లో వచ్చింది. ఈ రేంజ్లో కాసేపు కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చిందండి. ఆ లెవెల్ వచ్చేసి 25,520, మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,510. జస్ట్ ఒక 10 పాయింట్స్ బిఫోరే మనకి రివర్స్ బ్యాక్ అయింది. అది కూడా అంత కన్సాలిడేషన్లో ఉండిందండి. ఆ కన్సాలిడేషన్ లెవెల్ కూడా ఎలా ఉంది నేను చెప్తాను చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇది బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఇచ్చింది. జస్ట్ ఒక ట్రాప్ అండి. ఎవరైతే కాల్ బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ట్రాప్ చేసి మళ్ళీ ఫాల్ ఇచ్చింది. సో ఇక్కడ మనము క్యాచ్ చేయొచ్చు. ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఛానల్ లాగా మార్క్ చేసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ టు సపోర్ట్ లెవెల్. అది కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి మనము నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వరకు హోల్డ్ చేయొచ్చు. నేను జస్ట్ ఇక్కడ ఒక ట్రేడ్ అండ్ ఇక్కడ ఒక ట్రేడ్ స్కాల్ప్ చేశానండి. ఎందుకంటే ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ట్రేడ్ హోల్డ్ చేయలేదు, అందుకని వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి 25,510ని క్రాస్ చేసి 25,495 వరకు వచ్చిందండి. బట్ ఇది పుల్ బ్యాక్ లాగా తీసుకోవచ్చు, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ అది పుల్ బ్యాక్ లాగా అయ్యేది ఉంటే మనకు ఆల్రెడీ ఈ లెవెల్ వరకు టచ్ చేసిందండి. పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఫాల్ వచ్చేది ఉంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,440. ఇన్ కేస్ ఇది కూడా కాసేపు కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చేది ఉంటే నెక్స్ట్ లెవెల్ 25,395. ఒకవేళ ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ మనకు ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతుంది కాబట్టి ఇది సపోర్ట్ లెవెల్ లాగా కన్సిడర్ చేసుకునేది ఉంటే ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది కాబట్టి ఇది బుల్లిష్ మూమెంట్ లాగా వచ్చేది ఉంటే 25,588ని టచ్ చేయొచ్చు. ఇది కూడా క్రాస్ అయ్యేది ఉంటే నెక్స్ట్ లెవెల్ 25,650 అవ్వచ్చు. లేదంటే ఇలా వెళ్ళి మళ్ళీ మనకు రివర్స్ బ్యాక్ అయినా నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి సేమ్ ఇందాక చెప్పిన లెవెల్సే. ఇవాళలాగే కన్సాలిడేషన్ అయ్యేది ఉంటే 25,588 to 510, ఓన్లీ 70 పాయింట్స్ అండి. చాలామంది న్యూ ట్రేడర్స్ ఈ రేంజ్ బౌండ్లో ట్రేడ్ చేసి లాస్ అయ్యారనుకుంటున్నాను, ఓవర్ ట్రేడింగ్ చేసి. సో ఇలా రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం ట్రేడింగ్ అస్సలే చేయొద్దండి, అవాయిడ్ చేయాలి. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.